శ్రీమాత్రే నమః. భగవద్బంధువులందరికీ కూడా మన గాయత్రి పీఠంలో మార్గశిర శుక్రవారం నాడు పురస్కరించుకుని శ్రీ అష్టలక్ష్మీ సహిత శ్రీ మహాలక్ష్మీదేవికి మరియు రాధాకృష్ణులకి రోజున అర్చన ఆరాధన చేస్తూ ఉన్నాము. ఈ యొక్క దృశ్యాన్ని మీరందరూ చూసి ఆనందించి ఆనందమైన సుఖమైన జీవితాన్ని కోరుకుంటారని మరి ప్రార్థిస్తున్నాను. లక్ష్మీం క్షీరసముద్రాజదనియాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబనీం సరసజా వందే ముకుందప్రియాం మాతర్నమామి కమలే కమలే యతాక్షశ్రీహృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదదే కమలకోమలగర్భగౌరీ ప్రసీద సతతం సమతాశరణ్యే. లక్ష్మీం క్షీరసముద్రాజదర్యాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధే భవద్బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబనీం సరసజా వందే ముకుందప్రియాం మాతర్నమామి కమలే కమలే తాక్షశ్రీహృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదదే కమలకోమలగర్భగౌరీ ప్రసీద సతతం సమతాశరణ్యే. శ్రీపాదవల్లభ లక్ష్మీనరసింహ సరస్వత్యై శ్రీగురుదత్తాత్రేయాయ నమో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృతిభద్రాయే నీలాయే ప్రణతాశ్రితః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణే నమోస్తుతే. నమో దేవ్యై మహాదేవ్యై శివాయే సతతం నమః. నమ ప్రకృతిభద్రాయే నీలాయే ప్రణతాశ్రితః. సజ్జోజాతం ప్రపద్యామి సజ్జోజాతా వై నమో నమః. భవే భవేనాదిభవే భవోద్భవాయ నమః. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవిక్రణాయ నమో బలవిక్రణాయ నమో బలాయ నమో బలప్రమదనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమో నమః. అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరతఘోరతరేభ్యః సర్వేభ్యో సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. తన్మహేశాయ విద్మహే వాగ్దేవసిద్ధాయ ధీమహి తన్నో శివ ప్రచోదయాత్. వసుదేవసుతం దేవం కంసచారూఢమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరమపురుషాయ పరాత్మనే పరమంత్ర పరయంత్ర పరతంత్ర అస్త్రశస్త్రానుసార సంహారయ ఆయుర్వృద్ధయ వృద్ధయ పృచ్చోర్మోచయ మోచయ శత్రుం నాశయ నాశయ. ఓం హ్రీం పరంజ్యోతిషే పరాత్మనే నమో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయే సతతం నమః. నమ ప్రకృతిభద్రాయే నీలాయే ప్రణతాశ్రితః. ఉన్నటువంటి మన ఫేస్బుక్ గ్రూప్లో కొత్తగా శ్రీ గాయత్రి భృగునాడి జ్యోతిష్య మహాప్రపంచం అనే దాన్ని యాడ్ చేశాము. దాంట్లో 1,000,000 మందికి పైగా యాడ్ చేయాలనే సంకల్పంతో ఉన్నాము. ఆ ఈశ్వరీత్యా మీ అందరి యొక్క అనుగ్రహంతో మీ అనుగ్రహ సహాయ సహకారాలతో చేయాలన్నాము. ఆల్రెడీ నాకు ప్రొఫైల్లో లింక్ అయ్యి ఉన్నాము. ప్రొఫైల్ అందరికీ పంపించి ఉన్నాను. ఒకసారి చూసి దాంట్లో మీరందరూ లాగిన్ అవుతారని అనుకుంటున్నాము. మరియు శ్రీ గాయత్రి భృగునాడి జ్యోతిషాలయ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ కూడా మీకు లింకు పంపించడం జరిగింది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని మరి ప్రార్థిస్తున్నాము. మన గాయత్రి పీఠంలో జరిగే మహత్తరమైన ప్రతి కార్యక్రమము కూడా తప్పకుండా దాంట్లో చూడవచ్చు. మరియు జ్యోతిష్య మహాప్రపంచం అనేటువంటిది వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. సో దాన్ని కూడా
తప్పకుండా మీరు లైక్ దాంట్లోకి సేవ్ చేసుకొని యాక్సెప్ట్ చేస్తారని మరి ప్రార్థిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలన్నటువంటి దాంట్లో మార్గశిర మాసంలో మన పీఠంలో లక్ష్మీనారాయణ కళ్యాణ మహోత్సవం మరియు వైకుంఠ ఏకాదశి రోజున తులసి అర్చన ఆరాధన పుష్పాలతో చేయుచున్నాము. ఆ రోజున మన పీఠంలో నిరుపేదలకి, బ్రాహ్మణులకి మరియు ఆ యొక్క అనాథులకి, అయ్యప్ప స్వామి మెడలో అయ్యప్ప స్వామి వేసుకున్నటువంటి వాళ్ళకి అన్నదాన మహాకార్యక్రమం చేయదలిచాము. ఎందుకంటే అన్ని దానాల కన్నా అన్నదానం మించినటువంటి మహత్తరమైన బృహత్తరమైన మరొక లేదు. ఈ క్షేత్రం వెళ్ళండి, అన్నదానానికి డబ్బులు కడుతూ ఉంటాం. అట్లాగే ఎందుకంటే మనిషి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళి ఎంత సంపాదించినా ఆ యొక్క అన్నప్రసాదానికి. కాబట్టి ఆ అన్నప్రసాదాన్ని సామాన్యుడికి సైతము అందించే ప్రయత్నం గాయత్రి పీఠం తరపు నుండి మీ అందరి తరపున మనందరి తరపున చేయదలుచుకోవాలని ఈ మహత్తర సంకల్పంలో మీరందరూ కూడా మనిషికి ఒక పుష్పము, ఈశ్వరుడికి ఒక మాల, అట్లాగే మీకు సహాయంతో తోచిన సహాయాన్ని అందించలేరని కోరి ప్రార్థిస్తున్నాము. ఈ మహత్తరమైన బృహత్కార్యంలో మీరు కూడా పాల్పంచుకోవడం వల్ల వంశవృద్ధి, ధర్మవృద్ధి, ధాన్యవృద్ధి, యజ్ఞవృద్ధి, ధర్మవృద్ధి అన్నీ కూడా ఉండి ఆ కష్టాల్లో ఆ సందర్భంలో మనకి ఇప్పుడు ఏ విధంగా కష్టాల్లో వ్యక్తికి మనం ఎత్తుక్కుని వెళ్ళి ఆ ప్రసాదాన్ని సమర్పిస్తున్నాము, అట్లాగే భగవంతుడు కూడా ఆ యొక్క మనకు వచ్చినటువంటి కష్టాల్లో ఆ రూపంలో వచ్చి ఆ కార్యక్రమం చేసి వెళతాడన్నది ధర్మసూక్తి. కాబట్టి ఇలాంటి మహత్తరమైన ధర్మకార్యంలో మీరు పాలుపంచుకొని ఈ కార్యక్రమాన్ని చేయాలని సంకల్పించి చేస్తారని, తరిస్తారని, సపోర్ట్ చేస్తారని మరీ ప్రార్థిస్తున్నాము. ఈరోజు సాయంత్రాన సహస్ర పుష్పార్చన మార్గశిర శుక్రవారం పురస్కరించుకొని అష్టలక్ష్మి మరియు రాధాకృష్ణునికి సహస్రాక్ష రాజరాజేశ్వరి సహిత విశ్వేశ్వర స్వామికి ఈ రోజున మహత్తరంగా కార్యక్రమం చేయబోతూ ఉన్నాం. వాగర్ధాదౌ సంతప్తో వాగర్ధ ప్రతపత్తయే జగతపితరం వందే పార్వతీ పరమేశ్వరో వందే శంభుమహాపదం సురగణం వందే జగత్కారణం వందే పన్నగభూషణమృగధరం వందే పశూనాం పతిం వందే శశాంకసూర్యవహినినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం శివం శంకరం. ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్యవృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహ. ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్యవృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వశ్య వశ్య కురు కురు స్వాహ. ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్యవృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వశ్య వశ్య కురు కురు స్వాహ. ఓం హ్రీం హరిహరసుతాయ పుత్రలాభాయ శత్రునాశాయ మతగజవాహనాయ ఓం హ్రీం శ్రీధర్మశాస్త్రాయ స్వాహ. శ్రీ హరిహరసుత శ్రీ పూర్ణ పుష్కలాంబా సమేత శ్రీ అయ్యప్ప స్వామియే నమో నమః. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప.